అందుకే అష్ట కష్టాలంటే ఏమిటో తెలుసా? అరయంగ పరదేశయాత్ర చేయుట ఒండు అన్నారు. అష్ట కష్టాల్లో మొదటి కష్టం పరదేశయాత్ర చేయుట. ఉన్న ఊరు వదిలి ఇల్లు విడిచిపెట్టి వేరే ఊరు వెళ్ళడమే అష్ట కష్టాల్లో మొదటిది. తనకు తానే వండుకొనుట 2. భార్య లేకపోతే తనకి తానే వండుకోవడం ఉందే, భార్యనే భర్తనే ఎవరైనా ఎవరూ లేకుండా వాడు ఒక్కడే వంట చేసుకుని తనకి తానే వండుకు తినడం ఉంది, అంత బాధ మరొకట్లేదట. ఇక మూడోది ఏంటనమాట, తన సరివారి పంచను చేరుకొనుట 3. తన వాళ్ళందరి పక్కన చేరి నాకు ఉద్యోగం లేదండి కాస్త ఏమైనా ఇప్పించండి, వీడు దివాళా ఎత్తాడు అందుకని తన బంధువులు చుట్టాలు తోడళ్ళు ఇలాంటి వాళ్ళ దగ్గరికి చేరి నా పని అయిపోయింది కాస్త ఏమన్నా పని ఇప్పించండి అని ఈ సరివారి పంచన బ్రతకడానికి తలదాచుకోవడానికి వెళ్తే అది 3వ కష్టంట. చదువుకోకుండా సభల్లో కడితే అది 4వ కష్టంట. అక్షరం ముక్క రాదు. అలాంటప్పుడు ఈ పండితుల సభలో కూర్చున్నాడు అనుకోండి, వాడు ఏం మాట్లాడు. అందుకే కొంతమంది ఈ జనాల్లో జరిగిపోతారు దక్షిణ కోసం కిక్కురు మండివాడు. వాడిని ఒక్కసారి నాయన నీకో ఏమొచ్చని అడిగామా హడిలిపోతాడు. ఇలా కష్టాలు చాలా ఉన్నాయి, అష్ట కష్టాలు అన్నారు. కాబట్టి తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు మనం ఎంత గొప్పవాడైనా మెడబట్టు గెంటుతాడు, దర్శనం ఇవ్వకపోవచ్చు, తిట్టచ్చు, ఎన్ని కష్టాలు ఉంటాయి. ఇన్ని కష్టములు మొదట్లో సహించడం కష్టమైనా క్రమంగా అలవాటు పడిపోతాడు. మొదట్లో నేను వస్తే నాకు VIP దర్శనం ఇవ్వవా అంటాడు, కొంతకాలం పోయాక అలవాటైపోతుంది. ఇప్పుడు నాకే అలవాటైపోయింది. అలాంటప్పుడు ఈ తీర్థయాత్రలు చేసేవాడు కొన్ని అవమానాలు ఎదురవుతాయి. ఆ అవమానములను సహించడమే జ్ఞానం. నన్ను గెంటేవాడు భగవంతుడు, గెంటించేవాడు భగవంతుడు, ఇలా ఎవడు భావిస్తాడో వాడు జ్ఞాని. అందుకని తీర్థయాత్రలు చేయగా నువ్వు కష్టాలని సహిస్తావు, దుఃఖాలని సహిస్తావు, అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళని చూసి నేర్చుకుంటావు, నీ విజ్ఞానాన్ని పక్కన పెడతావు, కష్ట సుఖాలన్నిటినీ దిగబరింగుకుంటావు, నువ్వు ఎంత గొప్పవాడనే విషయం మర్చిపోతావు, తద్వారా ధరిస్తావు. నీలో ఉన్న దురహంకారాలన్నీ పోతాయిగా, పోయాయి లేదా ఇప్పుడు గ్యారంటీగా శుభ్రంగా పోతాయి పాపం. ఈ విధంగా యాత్రలు చేయటం వల్ల వచ్చే కష్టముల వల్ల మనిషి పవిత్రుడవుతాడు. యాత్రలు ఎటువంటి వాట? అగ్ని లాంటివి. బంగారాన్ని కొలిమిలో పెట్టి సుత్తితో కొట్టితే అప్పుడు అందులో ఉన్న చెత్త పోయి అదొక నగగా మారిపోతుంది. ఈ మనిషి అనేటటువంటి బంగారం తీర్థయాత్రలనే అగ్నిలో పడి అక్కడున్న కష్ట నష్టములనే సుత్తి దెబ్బలు తిని ఒక మంచి ఆభరణంగా మారతాడు. అందువల్ల యాత్రలు చెయ్యాలి. ఈ తీర్థయాత్రలకు బయలుదేరేటప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదు కదా, మళ్ళీ తాను, తన భార్య, పరివారం, మహానుభావులైన మంచి వేద పండితులు, పురాణాలు చెప్పేవాళ్ళు, స్థల పురాణాన్ని చెప్పేవాళ్ళు, వీళ్ళందరినీ వెంటబెట్టుకు వెళ్ళాట. ఎప్పుడు యాత్రలకు వెళుతున్నప్పుడు పౌరాణికులతో, స్థల పురాణం చెప్పేవాళ్ళతో, గురువులతో వెళ్ళాలి. ఒంటరిగా ఊపుకుంటూ వెళితే ఉంది, వారణాసి వెళ్ళాం, ఫ్లైట్ దిగాం, చూసాం, ప్రసాదం తిన్నాం, వచ్చేసాం. ఎక్కడే ఉందో తెలియదు. అటువంటి విఘ్నేశ్వరుడు అంటే తెలియదు, అన్నపూర్ణ అంటే తెలియదు, కాలభైరవుడు అంటే తెలియదు, అక్కడ గవలమ్మ అని ఉంటుంది కౌడిమ, ఆవిడ ఎక్కడుందో తెలియదు, అసలు ఏమీ తెలియదు. వింధ్యాచలం అంటే వింధ్యాచలం అంట, ఓహో వింధ్యాచలం అంటే సంధ్యాచలం అన్నాడు వాడు, అలా అయిపోతుంది.